అండి నేను వాణి. ఈరోజు మనం రాధకి నీవే ప్రాణం పార్ట్ 2 వినేద్దామా? రామ్ ఒక న్యూస్ రిపోర్టర్. రాధ జరిగిందంతా రామ్కి వివరంగా చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కనుక్కొని ఎలాగైనా వాళ్ళని కాపాడాలన్నయ్యా, ప్లీజ్ అంటుంది. నువ్వు అంతలా చెప్పక్కర్లేదు రాధా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని వెంటనే మీడియా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ నెంబర్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి పద్మని, విద్యని కాపాడి పద్మ వాళ్ళ భర్తను అరెస్ట్ చేయిస్తారు. రాధ రామ్కి థ్యాంక్స్ చెప్పి, అభి నేను వీళ్ళతో వస్తాను, మనం ఇంటి దగ్గర కలుద్దాం, నువ్వు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది. రాధ చేతికి అభి తన చేతినిచ్చి, ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మన మధ్యలో మీరు అండి ఇలాంటివి వద్దు, అంతేకాదు నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా నేను కూడా ఉన్నాను అని గుర్తుంచుకో అని, ఇంక నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. ఆ క్షణం అభి రాధకి కొత్తగా అనిపిస్తాడు. రాధ వాళ్ళని తీసుకొని సరోజ గారి ఇంటికి వెళ్తుంది. వాళ్ళని చూడగానే సరోజ ఏడుస్తూ వచ్చి వాళ్ళని హగ్ చేసుకుంటుంది. రాధ అక్కడి నుండి రాబోతుండగా సరోజ, పద్మ తన చేతులు పట్టుకొని ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాము అంటారు. రాధ వెంటనే అయ్యో ఊరుకోండి ఆంటీ, ఏంటక్క మీరు కూడా, నాలాంటి చెల్లెలు మీకుంటే తను ఈ మాత్రం చెయ్యదా, అయినా ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్ల లైఫ్ నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు అక్క అంటుంది. విద్య అక్క ఇటురా అని రాధని లాగి ముద్దు పెట్టుకుంటుంది. రాధ సంతోషంగా అక్కడి నుండి వెళ్తుంది. తనూజ రామ్ని, అన్నయ్య నీకు రాధ ఎలా తెలుసు, రాధ మన ఇంటికి కూడా ఎప్పుడు రాలేదు కదా అంటుంది. అప్పుడు రామ్, నేను ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నా బ్యాగు ఒకడు లాక్కొని పారిపోయాడు. అందులో నా ల్యాప్టాప్, సర్టిఫికేట్స్ అన్నీ ఉండిపోయాయి. నేను కొంత దూరం వెంటపడినా కూడా వాడు తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు ఏం చేయాలి అని చాలా బాధపడ్డాను. ఇది నా డ్రీమ్ జాబ్ మిస్ అయిపోతుందే అని చాలా ఇరిటేషన్ వచ్చింది. వాడు కొంత దూరం వెళ్ళి అందులో ఉన్న ల్యాప్టాప్ని తీసుకొని సర్టిఫికేట్స్ బ్యాగు రాధ వాళ్ళ కాలనీ దగ్గరలో పడేసి వెళ్ళిపోయాడు. అది రాధ చూసి అందులో ఉన్న నా నెంబర్కి కాల్ చేసి అవి నాకు అప్పగించింది. వెంటనే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నాకు బాగా ఇష్టమైన ఈ జాబ్ను సాధించగలిగాను. నా డ్రీమ్స్ నెరవేరాయి అంటే అది కేవలం రాధ వల్లనే. తర్వాత తన నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వలేదు. తనకి థ్యాంక్స్ చెప్పాలని చాలా ట్రై చేశాను. చివరికి నీ కోసం కాలేజీకి వచ్చినప్పుడు తనకు అనిపించింది. వెంటనే తనకి థ్యాంక్స్ చెప్పి, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడిగాను. అప్పుడే అర్థమైంది తను నీ క్లాస్మేటు అని. అప్పుడు నాకు అర్జెంట్ కాల్ వచ్చేసరికి వెంటనే వెళ్ళిపోయాను అంటాడు. రాధ చాలా మంచిది, తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నువ్వు గర్వపడాలి అంటాడు రామ్. ఇదంతా విన్న తనూజ వెంటనే రాధకి కాల్ చేసి, రాధ నువ్వు నన్ను మన్నించవే, నేను కూడా అందరిలా నీతో ఫ్రెండ్ అవ్వాలా వద్దా అని చాలా ఆలోచించాను. కానీ నీ మనసు ఎంత మంచిదో ఇవాళ మా అన్నయ్యతో మాట్లాడాక అర్థమైంది. అప్పుడు అంతగా ఆలోచించినందుకు సారీ అంటుంది. ఏయ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే, ఇంకెప్పుడు మన మధ్య ఈ టాపిక్ వద్దు ప్లీజ్, ఇక పడుకో, రేపు కాలేజీలో కలుద్దాం అని కట్ చేస్తుంది. తర్వాత రోజు ఉదయం అభి వాళ్ళ ఇంటికి వెళ్తుంది రాధ. ఆ రోజు అభి పుట్టినరోజు అని చెప్తుంది సీత. రాధ చాలా హ్యాపీగా ఉంటుంది అది వినగానే. తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని బాగా ఆలోచించి గిఫ్ట్ కొని తెస్తుంది రాధ. కానీ ఆ రోజంతా అభి అసలు ఇంట్లోనే ఉండడు. రాధ చాలా బాధపడి ఆ గిఫ్ట్ సీతకిచ్చి వచ్చేస్తుంది. రాధ ఆ రోజంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. తర్వాత రోజు అభి రాధను కలిసి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, నా కోసం చాలా వెయిట్ చేశావని అమ్మ చెప్పారు, ఐఎమ్ సారీ, ఫ్రెండ్స్ అసలు నన్ను కదలనివ్వలేదు, నీ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది, నీ మనసులానే చాలా నిర్మలంగా ఉంది రాధా అంటాడు. అప్పటి వరకు ఉన్న బాధ మొత్తం పోతుంది రాధకి. కాలేజీలో కూడా అభి తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది గమనించిన తనూజ, ఏంటే ఏమైంది, నిన్నెప్పుడు ఇంత హ్యాపీగా చూడలేదు, ఏమైంది, ఏదైనా విశేషమా? అందుకు రాధా, ఏమైంది అంటే నిన్న అభి పుట్టినరోజు, తనకి గిఫ్ట్ ఇద్దామని వెళ్ళానా కానీ తను లేడు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇవాళ తను నాతో మాట్లాడాడు, నా గిఫ్ట్ చాలా నచ్చింది అని చెప్పాడు,
అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను అంటుంది. తనూజ వెంటనే రాధా, నువ్వు అభిని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అయ్యో అదేం లేదే అంటుంది రాధ. నిజం చెప్పు రాధా, నీ ఫీలింగ్స్ చూస్తుంటే నార్మల్గా అనిపించడం లేదు అంటుంది తనూజ. నో, నిజంగా ఏం లేదు. మొన్న పద్మక్క విషయంలో హెల్ప్ చేశాడని కొద్దిగా గౌరవం అంతే అంటుంది. తనూజ మనసులో రాధా నువ్వేదో దాస్తున్నావు, నాకు తెలుస్తుంది, చూద్దాం అనుకుంటుంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి రాధ తనూజ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు నేను అభిని చూసినప్పుడల్లా కొత్తగా ఫీల్ అవుతున్నాను? నిజంగానే నేను అభిని లవ్ చేస్తున్నానా? చూద్దాం నా ఫీలింగ్స్కి కారణం ఏంటో అనుకుంటుంది. ఒకరోజు రాధ షాపింగ్కి వెళ్ళి బాగా లేట్ అవడంతో బయటికి వచ్చి ఆటో కోసం చూస్తున్నా ఇంకా రాకపోవడంతో అటుగా వస్తున్న కారును లిఫ్ట్ కోసం ఆపుతుంది. ఆగిన కారు దగ్గరికి వెళ్ళేసరికి అందులో రాఘవేంద్ర గారు ఉంటారు. రాధను చూసి పక్కనే ఉన్న తన ఫ్రెండ్తో, ఈ రోజుల్లో ఇలా తెలియని వాళ్ళని లిఫ్ట్ అడిగే వాళ్ళు ఎక్కువైపోయినారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా అడగాలనిపిస్తుందో వీళ్ళకి. అందులో ఈ ఆడపిల్లలు మరీను. మా అమ్మాయి మాత్రం మేము ఇలా పెంచలేదు అంటాడు. వెంటనే రాధ, సారీ సార్, నాకు తెలిసిన వాళ్ళు అనుకుని అడిగాను, మీరు వెళ్ళండి అంటుంది. నెక్స్ట్ డే రాధ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్తుంది. అదే పెళ్ళికి వస్తాడు హర్ష. హర్ష వాళ్ళ పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. హర్ష చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అప్పుడు హర్షాన్ని తీసుకొని వాళ్ళ నాన్నగారు అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని ఇయర్స్ తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నారు. హర్షకి ఇండియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి. చదువు పూర్తి అవ్వగానే వాళ్ళ నాన్నగారు తన వ్యాపారాలన్నీ హర్షకి అప్పగించాలి అని అనుకుంటారు. అదే విషయం హర్షకు కూడా చెప్తారు. కానీ హర్ష, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను ఇండియా వెళ్ళి అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అంటాడు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నీకు చాలా మంచి సంబంధాలు వస్తూ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నారు, పోనీ పెళ్ళయ్యాక వెళ్ళు అంటారు. లేదు డాడ్, నా లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి రావాలి అనుకుంటున్నానో అలాంటి అమ్మాయి నాకు ఇండియాలోనే దొరుకుతుంది అని నా మనసు చెప్తుంది. నాకు అందం ముఖ్యం కాదు, అమ్మలా చూసుకునే మంచి మనసున్న అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయే నా లైఫ్లోకి వస్తుంది అన్న నమ్మకం నాకుంది. నేను వెళ్తాను డాడ్ అని అక్కడ నుండి ఇండియాకు వచ్చేశాడు హర్ష. తను ఇండియా వచ్చి దాదాపు 1 year అవుతుంది. తన ఆఫీసులో పనిచేసే వ్యక్తి చెల్లెలి పెళ్ళికని వస్తాడు హర్ష. ఆ పెళ్ళికే వస్తుంది రాధ వాళ్ళ ఫ్యామిలీ. అక్కడే హర్ష రాధని చూస్తాడు. రాధ అందరితో కలిసిపోవడం, అల్లరి చేయడం, అందరినీ నవ్వించడం, ఆట పట్టించడం, పనుల్లో హెల్ప్ చేయడం హర్షని బాగా ఆకట్టుకుంటుంది. రాధ గురించి వివరాలన్నీ తెలుసుకుంటాడు హర్ష. తన గురించి తెలిసాక పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. వెంటనే వాళ్ళ డాడీకి కాల్ చేసి, డాడ్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, తన ఫోటో మీకు పంపిస్తున్నాను చూడండి అని చెప్తాడు. రాధను చూశాక హర్ష వాళ్ళ నాన్నగారు, తను నీకు నిజంగానే నచ్చిందా అంటారు. అవును అంటాడు హర్ష. అంతేకాదు డాడ్, తన మనసు గురించి తెలిస్తే ఎవరైనా తనని ఇష్టపడాల్సిందే, తను అచ్చం అమ్మలానే డాడ్ అంటాడు. సరే నాన్న, నీ ఇష్టం, మరి నన్ను మాట్లాడమంటావా అంటారు. నో డాడ్, నేను తన గురించి తెలుసుకున్నా, తను అసలు నన్ను చూడలేదు, ముందు నేను తనకి పరిచయం అవ్వాలి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటాడు. సరే హర్ష, అయినా నువ్వు నచ్చకపోవడానికి కారణాలు కూడా ఉంటాయా? గుడ్ లక్ నాన్న అని చెప్తారు. థ్యాంక్స్ డాడ్, రేపే తన ఇంటి పక్కన ఇల్లు కొని అందులోకి షిఫ్ట్ అవుతున్నాను, ఇక ఉంటాను, టేక్ కేర్ డాడ్ అని కాల్ కట్ చేస్తాడు హర్ష. రాధ ఇంటికి వచ్చాక తనూజ రాధకి కాల్ చేస్తుంది. రాధ, ఇవాళ శ్రీలేఖ నాతో మాట్లాడింది, ఎవరి గురించో తెలుసా? నీ గురించి. నువ్వు ఫీల్ అవ్వను అంటేనే నీకు చెప్తాను అంటుంది. హే తనూజ, నా గురించి నీకు తెలుసు కదా, పర్లేదు చెప్పు అంటుంది రాధ.
లేక నాతో నువ్వెందుకు రాధతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? రాధ నీ పక్కన ఉంటే నీ వాల్యూ తగ్గిపోతుంది. నవీన్ కూడా ఎప్పుడు తనని ఏడిపిస్తూ ఉంటాడు. మా అమ్మతో తనని ఇంటికి రానివ్వకు అని చెప్పాను, కానీ అమ్మ వినలేదు. నాకు మాత్రం తనని చూస్తేనే చిరాగ్గా ఉంటుంది అంది నాతో. నేను వెంటనే ఇంకోసారి రాధ గురించి నా దగ్గర కానీ ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాను అని చెప్తుంది తనూజ. ఇది విన్న రాధ, తను మనకంటే చిన్నది, తనకేం తెలుసులే, తన మాటలు పట్టించుకోకు, వదిలేసేయ్, లేఖతో మామూలుగా ఉండు అంటుంది. పిచ్చిదానిలా మాట్లాడుకు రాధా, నువ్వు ఇంక మారవు, ఇంకోసారి నువ్వు లేఖతో మాట్లాడాలి అనుకోకు అంటుంది తనూజ. అలా కాదులే తను, లేక ఉన్నమాటేగా అంది అంటుంది. తను కోపంగా, ఏంటి ఉన్నమాట? నీకు ఉన్న మైండ్ సెట్టు, నీకు ఉన్న సహనం దానికి ఉన్నాయా? అయినా నువ్వు ఇంకోలా మాట్లాడితే కదా నేను ఆశ్చర్యపడాలి. సరేలే, అభికి నీ ప్రేమ గురించి ఎప్పుడు చెప్తున్నావు అంటుంది. చెప్పాలి, నాకు అర్థం కావడం లేదు అని వెంటనే, హే ఏమంటున్నావే, నీకేమైనా పిచ్చా? నేనేంటి అభిని లవ్ ఏంటి అంటుంది రాధ. ఆపవే, నాకు తెలీదా నీ గురించి? అభి పేరు విన్నప్పుడల్లా నీ ఫేస్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది నువ్వు తనని లవ్ చేస్తున్నావని. నా దగ్గర కూడా దాచాలని చూస్తున్నావా? సరేలే మేడం అంటుంది తనూజ. రాధ వెంటనే నవ్వి, సారీనే, నాకు ఉన్న ఫ్రెండ్వి నువ్వే కదా, నీకు కాక ఇంకెవరికి చెప్తాను? అవును, నేను అభిని లవ్ చేస్తున్నాను. ఫిబ్రవరి 14న తనకి నా లవ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అంటుంది. నీకు అంతా మంచిగా జరగాలి రాధా, జరుగుతుంది కూడా. ఓకే, రేపు కాలేజీలో కలుద్దాం అని కాల్ కట్ చేస్తుంది. ఒకరోజు రాధ కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక వ్యక్తిని కారు గుద్ది వెళ్ళిపోతుంది. ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రారు. రాధ వెంటనే అక్కడికి వెళ్ళి, ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి అంటుంది. కానీ ఎవ్వరూ ముందుకు రారు. అటుగా వెళ్తున్న హర్ష రాధను చూసి కారు ఆపి తన దగ్గరకు వచ్చి ఏమైంది అంటాడు. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి, ఇవన్నీ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, చాలా బ్లడ్ పోతుంది అంటుంది రాధ. సరే అండి అని ఇద్దరు కలిసి ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి బ్లడ్ ఇచ్చి ఆయన ఫోన్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన దాకా ఉండి వాళ్ళు వచ్చాక అక్కడి నుండి బయలుదేరతారు. బయటకు వచ్చాక రాధ హర్షకి థ్యాంక్స్ చెప్తుంది. నాకెందుకు థ్యాంక్స్, నేనేం చేశాను అంటాడు. అదేంటండి, టైంకి మీరు హెల్ప్ చేయకపోతే ఆయన్ని హాస్పిటల్కి తీసుకురాగలిగేదాన్నే కాదు అంటుంది. అవునా, దానికే మీరు నాకు థ్యాంక్స్ చెప్తే ఎవరో కూడా తెలియని వ్యక్తిని హాస్పిటల్కి తీసుకురావడానికి అందరినీ ప్రాధాయపడ్డ మీకు ఏం చెప్పాలి అంటాడు. రాధ నవ్వి, నా పేరు రాధ అండి అంటుంది. నా పేరు హర్ష అండి, రండి మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దు హర్ష గారు, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, నేను వెళ్ళగలను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ హర్ష తన ఇంటికి క్షేమంగా వెళ్ళేదాకా తనకి తెలియకుండా ఫాలో చేసి తను వెళ్ళాక అక్కడి నుండి వెళ్తాడు. అప్పటికి టైము 11 అవుతుంది. ఇంట్లో రాధ వాళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. రాధ రాగానే, ఏమైందిరా, ఎందుకు ఇంత లేట్ అయింది, ఎంత కంగారు పడ్డామో తెలుసా, ఎన్నిసార్లు నీకు కాల్ చేసినా రెస్పాన్సే లేదు అంటారు. సారీ డాడ్, నా ఫోను ఎక్కడో పడిపోయినట్లుంది, నేను చూసుకోలేదు అని జరిగిందంతా చెప్తుంది. అప్పుడే తనూజ లక్ష్మికి కాల్ చేసి, ఆంటీ రాధ వచ్చిందా అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది లక్ష్మి. ఒకసారి దానికి ఫోన్ ఇవ్వండి అంటుంది. సరేనమ్మా అని రాధకి ఫోన్ ఇస్తుంది లక్ష్మి. రాధ, నీకు ఇవన్నీ అవసరమా? మనకి ఏ సమస్యలు వస్తాయో ఏమో అని ఒక్కసారి కూడా ఆలోచించవా? ఎందుకే నీకు ఇవన్నీ అని అరుస్తుంది. అందుకు రాధ, ఒక్కసారి ఆలోచించు, ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ప్లేసులో మన వాళ్ళు ఉండి టైంకి ఎవ్వరూ హెల్ప్ చేయక జరగరానిది ఏదైనా జరిగితే మనం ఎంత బాధపడతాం? ఆయనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనలానే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు ఆలోచించు అంటుంది రాధ. తనూజ బాధగా, సారీ రాధ, ఇంకెప్పుడు ఇలా అనను, నేను కూడా ఎవరికైనా అవకాశం వస్తే నీలా హెల్ప్ చేస్తాను, రేపు కాలేజీలో కలుస్తాను అని పెట్టేస్తుంది. తర్వాత రోజు ఉదయం రాధ వాళ్ళ కాలింగ్ బెల్ మోగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.
ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్